హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కోడిగుడ్డు ములంకాయ టమాటా కర్రీ చేయబోతున్నాము. చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చికెను మటను ఏమీ కూడా సరిపోవు, అంత బాగుంటుంది. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామా. ముందుగా నేను 5 గుడ్లు, 2 ములంకాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరగాలండి, కొంచెం కరివేపాకు, 5-6 టమోటాలు కొంచెం ఎక్కువే ఉండాలండి దీనికి. అలా అయితే గ్రేవీ ఎక్కువ వస్తుంది, కర్రీ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనము స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 4-5 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవి వేసుకొని కొంచెం మిక్స్ చేయాలండి ఈ రెండు కూడా, ఎందుకంటే గుడ్లు మనం ఇందులో వేపుకుంటాం కాబట్టి. ఇలా పసుపు కొంచెం సాల్ట్ వేసుకుంటే గుడ్లు అనేవి ముక్కలైపోకుండా కూడా ఉంటాయండి, చక్కగా వేగుతాయి, మంచి కలర్ ఉంటాయి. గుడ్లు ఇందులో వేసేటప్పుడు మట్టుకు గుడ్లకి కొంచెం ఘాట్లు పెట్టుకొని అయితే వేసుకోండి, లేకపోతే మన పైకి ఆయిల్ అనేది తుల్లుతుందండి. మరీ ఎక్కువ వేపుకుంటే లబ్బర్లా సాగుతుంటాయండి గుడ్లు. అలా కాకుండా ఇలా కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చక్కగా అయితే గుడ్లు వేగిపోయాయి. ఇవి పక్కన పెట్టుకుందామండి తీసి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపట్లాడనివ్వాలి. అలానే మనం కట్ చేసి పక్కన పెట్టాం కదా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఇలా వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపాలి ఉల్లిపాయలు. ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. అలానే అల్లం వెల్లుల్లి ఉంది కదా, అది కూడా దీనిలో వేసి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు అయితే వేగనివ్వాలి. అలా వేగితేనే ఏ కర్రీ అయినా ఉల్లిపాయలు వేగాలండి బాగా. అలా వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది కర్రీ, లేకపోతే పచ్చివాసన వేస్తుందండి. చూసారు కదా, చక్కగా ఉల్లిపాయలు అయితే వేగాయి. ఇప్పుడు దీనిలో మనము ములంకాయలు వేసుకోవాలి. ఇలా ములంకాయలు వేసుకొని ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ అయితే మనము పైన వేయాలి, ఎందుకంటే టమోటాలు వేసేసిన తర్వాత ములంకాయలు సరిగ్గా ఉడకవండి కొన్ని ములక్కాయలు. అందుకు మనము కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ముందులే కుక్ చేసుకోవాలి ఈ ములక్కాయలు. అలా అయితే తినేటప్పుడు సాఫ్ట్గా ఉండి రుచి కూడా బాగుంటుంది. అలానే ములంకాయలు ఉడకకపోతే ఆ కూర టేస్ట్ అయితే పోతుందండి. అందుకు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని 2 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ములంకాయలు అనేవి అన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయండి. చూసారు కదా, చక్కగా మనం వేసే వాటర్ అంతా ఇంకిపోయి ములంకాయలు అనేవి బాగా ఉడికాయి. ఇప్పుడు దీనిలో మనము టమోటాలు అయితే వేసుకోవాలి. కొంచెం టమోటాలు అయితే ఎక్కువే పడతాయండి ఈ కూరకి. చాలామంది పేస్ట్ చేసి వేస్తూ ఉంటారు, అలా కాకుండా ఇలా వేస్తేనే రుచి అండి ఈ టమోటాలు. ఇప్పుడు దీనికి తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్టు అలానే కారం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడేని నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను, ఎందుకంటే ముందుగా మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసి అయితే వేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మనము మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయండి టమోటా ముక్కలన్నీ. చూసారు కదా, చక్కగా మెత్తగా మగ్గిపోయాయి. గరిటతో కొంచెం ఇలా నలుపుకుంటే ఎక్కడైనా ముక్కలు ఉండిపోతే బాగా మెత్తగా అయిపోతాయండి. ఇలా నలుపుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మనం వేపుకున్న గుడ్లు అయితే దీనిలో వేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుందండి రెసిపీ అయితే. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొంచెం మనం వేపుకున్న గుడ్లునైతే వేసుకోవడమే. అలానే మన గ్రేవీకి సరిపోయినంతగా వాటర్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దానిలో 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత ఇంకో 2 నిమిషాలు కుక్ చేసామంటే ఆయిల్ పైకి తేలే వరకు రుచి అయితే అమోఘమండి కూర అయితే. మీరు
ఒక్కసారి కానీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుని తింటారు. అంత బాగుంటుంది కర్రీ అయితే. ఇలా వాటర్ వేసుకొని ఇంకో 2 నిమిషాల పాటు మనము కుక్ చేసుకోవాలి కర్రీని. లాస్ట్లో కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలండి. చూసారు కదా, చక్కగా ఆయిల్ అయితే పైకి తేలింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసే వరకు కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఒక్కసారి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, గ్రేవీ అయితే ఇంత ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.